కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని సూచన. ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వెల్లడి. మే నెలలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని స్పష్టీకరణ. విజయవాడ డీఆర్ఎంతో కలిసి మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సులో పాల్గొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సోషల్ మీడియాలో మోసగాళ్ల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మంగళగిరిని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ ఐపీఎల్ ఫ్యాన్ పార్కుకు వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం అన్ని మౌలిక వసతులు కల్పించామని వెల్లడి. ఏప్రిల్ 27వ తేదీన దేశవ్యాప్తంగా గో సమ్మాన్ దినోత్సవం. విజయవాడలో భారీ ర్యాలీ. గోమాత రక్షణ ప్రతి భారతీయుడి కర్తవ్యమన్న గో సేవకులు.